అందుకనే నేను అందుకనే చెప్పాను, ఈవెన్ ఇఫ్ ఐ మేడ్ మిస్టేక్ ప్లీజ్ పనిష్. అంటే లా షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీబడి. దట్స్ వాట్ లా సేస్. వాళ్ళు వెళ్ళి ఇది జరగటం వల్ల ఏమైంది జరిగిందంటే జరిగిపోయింది. ఒకసారి తెలియదు మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటుంది, అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు, అరుస్తూ ఉంటాను. నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు. ఆవిడ పాపం చనిపోయినప్పుడు నిజంగా ఇట్స్ క్వైట్ పెయిన్ఫుల్. సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం. దే వాంట్ టు గో బ్యాక్ టు ది హోమ్. ఇంటికి వెళ్ళి దే వాంట్ ఓవర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవటం. అలాంటి ఈవినింగ్ ఏంటంటే ఒక కుటుంబంలో చాలా బాధాకరం. దీనికి ఏమి చేసి ఉండాల్సిందంటే గోటితో పోయేది గొడ్డలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హీరోకి కూడా తెలియకర్లా, అల్లు అర్జున్ గారు కూడా తెలియకర్లా, ఇంకా ఎవరన్నా వెళ్ళి రైట్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేము ఉన్నామని చెప్పుకోవాల్సి. Let it be a director, let it be producers, or entire film unit. వెళ్ళి చెప్పుకుంటుంటే ఫస్ట్ అది రప్చర్ అవ్వకుండా ఉండేది. మేబీ అది చేశారు లేదు నాకు తెలియదు, బట్ దిస్ వాట్ ఐ ఫీల్. నాకు తెలియదు చేశారా అది మనం అలా కాదు. అలా దీన్ని చిన్నగా చేయకూడదు. ఒకసారి ఏమైపోతుంది మనం తిట్లు తినాలి. ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇట్స్ నాట్ దట్ ఐ హ్యాడ్ నెవర్ ఫేస్డ్ ఇట్. ఐ ఆల్సో హ్యాడ్ ఫేస్డ్ ఇట్. చనిపోలేదు కానీ నలిగిపోతుంటాను. నేనే చాలాసార్లు జర్నలిస్ట్ నలిపి నేను పక్కన నవ్వుతాను. ఒకసారి పోలీసులు నలిగిపోతాను, నన్ను గార్డ్ చేయడానికి వచ్చిన పోలీసు అధికారులు నలిగిపోతాం అంటే నేను పక్కన లాగుతాను ఒకసారి. అంటే అది ఇన్స్టింక్ట్ రియాక్షన్ అనుకున్నాను. ఒకసారి నేను వస్తున్నానని చెప్పి తీగలకి మన పోస్టులు కడతాం చచ్చిపోతారు. సో వాట్ మై కన్సర్న్ ఇస్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాను. అది లోపించింది. అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైతే ఇట్ కుడ్ బి సమ్మెకి ఒకసారి ఆ మూమెంట్ని ఎందుకు చెప్పకపోవచ్చు హీరోకి, దట్స్ ఫైన్. కానీ ఇంతమంది మనుషులు మేము వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం, వీ ఫీల్ సారీ ఫర్ దాట్. అది చెప్పుండి ఉంటే బాగుండేది. అది నాకు అనిపించిన అబ్జర్వేషన్. రెండు అడిక్వేట్ అరేంజ్మెంట్ చేసుకుని ఉండాల్సింది. ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే, అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు బి యాజ్ ఆబ్జెక్టివ్ యాజ్ ఐ కెన్ బి. ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే మీకు కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు. ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రూమ్లో జరిగింది మనం అందరికీ తెలుసు, బయట ఉన్న 10,000 మందికి తెలియదు. నేను వెళ్ళకపోతే మళ్ళీ పొగరనుకుంటాను. ఈవెన్ హీరో హ్యాస్ ద థాట్, ఎనీ హీరో విల్ హ్యావ్ థాట్ ప్రాసెస్. లేదు అలా చెయ్యి లోపాలి, నమస్కారం పెట్టాలంటే బేసిక్ అది ఎంజాయ్ చేయటం కాదు. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు. ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ షుడ్ హ్యావ్ విజిటెడ్. కానీ భయం ఏముంటుంది, ఇబ్బంది ఏముంటుందో చెప్తాను. చాలా బరువు మనసుకి, మన వల్ల చనిపోయారంటే ఒక బరువు ఉంటుంది. అది ఆ ఒక్క బరువుని ఎవరన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి ఏమవుతుంది 10 మంది వెళ్ళాలి. మేబీ దే షుడ్ హావ్ టేకెన్ అవర్జన్. వెళ్ళి కూర్చొని మాట్లాడి తప్పు జరిగిపోయింది, మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయింది, వీఆర్ సారీ, మా సాలిడారిటీ చూపిస్తున్నాం. వెళ్ళి ఆ బిడ్డ కోసం వెళ్ళి మహంకాళం గుడిలో ప్రార్థన చేస్తున్నారు. దెర్ ఆర్ మెనీ వేస్ టు సే దట్ ఐఎమ్ సారీ. దో నా తప్పు లేదు, కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది వాళ్ళ టీం చేసి ఉండాల్సి. ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాజ్ మీరు బ్లేమింగ్ వన్ యాక్ట్, ఒక హీరోని బ్లేమ్ చేయడం రైట్ కాదు. ఇది ఒక సినిమాని ఒక టీమ్గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్గానే తీసుకోవాలి. కానీ ఇక్కడ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ ఒంటరి వ్యక్తిని చేశారు. అది నాకు కరెక్ట్ అనిపించింది. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ దమ్ వెల్. ఆ తర్వాత జరిగిన కాన్సెప్ట్ జైలులో వన్స్ కేసు పెడితే అండ్ వీ డోంట్ క్వశ్చన్ పోలీస్. అది కూడా డిఫరెంట్గా ఉంది. ఇప్పటివరకు ఇండస్ట్రీ, సినీ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత ఎప్పుడు అట్లా
ఇప్పుడు అరెస్ట్ చేయలేదని కూడా ఒక డిస్కషన్ అయింది. దట్ ఈస్ రేవంత్ రెడ్డి గారు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ మీ హూ డోంట్ డన్ ద సేమ్ థింగ్ వితౌట్ ఎ డౌట్. ఈజ్ రేవంత్ రెడ్డి. అదేంటంటే ఇట్ ఈస్ నాట్ హూ యూ ఆర్, ఇట్ ఈస్ వాట్ హ్యాపెన్ త్రూ యూ. అండ్ సమ్టైమ్స్ యూ వాంట్ సెండ్ అ మెసేజ్. అలాగే ఆయన మీరు అనుకుంటుంది ఏంటంటే చాలాసార్లు అడిగారు ఆయన పేరు చెప్పలేదని ఇవన్నీ. ఐ థింక్ హీస్ బియాండ్ ఆల్ దట్. అది చాలా లేమ్ రీజన్. a మ్యాన్ ఆఫ్ దట్ స్టేట్. ఎందుకంటే ఆయన నిజంగా ఆ సినిమాకి ఇచ్చినంత పుష్ ఇంకా తెలంగాణ మేము ఇంకా హైదరాబాద్లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది. అంటే మీరు అంటే ఎక్కువ సీకింగ్ ఎక్కువ ఉంది పర్టికులర్ ఫిల్మ్కి. దాన్ని ఎంకరేజ్ చేశారు కదా, ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా. ఇప్పుడు మనం ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన్ని జగన్ గారి లాగా కూర్చోబెట్టి నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే కక్షపూర్తం చేస్తుంది. బట్ అలా కాదు. అంటే తెలుగు హీ స్టూడ్ బై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ పర్టికులర్ ఫిల్మ్కి హీ గేవ్ బెనిఫిట్ షోస్, డబ్బులు ఇచ్చారు, దానికి డబ్బులు పెంచారు. ది గెయిన్ అ లాట్ ఆఫ్ మొమెంటమ్ అవుట్ ఆఫ్ ఇట్. చేసిన తర్వాత అది ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోవటం, అది ఏమైపోయిందంటే అది ఒక రిపుల్ ఎఫెక్ట్లో అయిపోయింది. అది ఎవరి చేతుల్లో లేదు. అది ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయెస్ట్ పొజిషన్లో ఉండి హీ బీయింగ్ చీఫ్ మినిస్టర్, ఇఫ్ యూ సేస్ డోంట్ అరెస్ట్ అంటే టుమారో పోలీస్ విల్ సే మీరు ఇక్కడ ఉపేక్షిస్తే రేపు పొద్దున మాకు ప్రాబ్లం వస్తుంటారు. అది డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్ అది. సో ఇట్ ఈస్ అ టఫ్ కాల్ ఫర్ ద సీఎం టు టేక్ ఇట్ అండ్ హీ హ్యాస్ టేకెన్ ద కాల్. సో ఇవన్నీ చూస్తే సింపుల్ ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం లోపించింది ఓవరాల్గా. అండ్ కొంత అది ఏమైపోద్ది, ఆ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, ఆల్ ఆఫ్ దెమ్ షుడ్ హావ్ టేకెన్ వర్క్ యాజ్ ఎ టీమ్ రాదర్ దెన్ ఐసోలేటింగ్ అల్లు అర్జున్, విచ్ ఇస్ నాట్ రైట్. ద టీమ్ ఫాల్ట్ కూడా ఉండదు. దే షుడ్ హావ్ కమ్ టుగెదర్, దే షుడ్ హావ్ స్టూడ్ బై ద హీరో. అది చేస్తుండాల్సింది. దాన్ని ఏం చేస్తుండాల్సింది, ఇంత గొడవ జరగకుండా ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ దే షుడ్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుండాలి ఫస్ట్. అది టీం చెప్పుండొచ్చు కదా, వాళ్ళు చెప్పలేదు అదొకటి. సో దాని తర్వాత జరిగినవన్నీ ఏమైపోతుంది, ఇట్ ఇస్ ఆల్ అబౌట్ జనం తిడతారు. రేవంత్ రెడ్డి గారు నువ్వు ఈ పని చేయలేదు, నువ్వు హీరోనా అంటారు. ఇంక దానికి అండ్ అది కొన్ని పార్టీ పరంగా అనుకుంటే అల్లు అర్జున్ గారి అంకుల్ వాళ్ళ ఈజ్ అ కాంగ్రెస్ మ్యాన్. పోనీ ఆయన ఏం చేయలేదా అంటే ఆయన సినిమా రేట్లన్నీ పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదపడినట్టే కదా. అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు. అండ్ వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తిరిగిన, ఆయన అదే జూబ్లీ హిల్స్లో ఆయన ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళు. హీ అప్రిషియేట్స్ దెమ్, హీ రెస్పెక్ట్స్ దెమ్. ఎందుకంటే నేను మాకు ఈ రోజు నుంచి కాదు, రేవంత్ రెడ్డి గారు లైక్ ఐ నో హిమ్ క్వైట్, చాలా కాలం తెలుసు నాకు ఆయన. అండ్ ఆల్వేస్ హీ డ్రాప్స్ ద నేమ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇంక్లూడింగ్ రాణాతో సహా ఆ జూబ్లీ హిల్స్ ఏరియాలో తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ అనుకోండి వీళ్ళందరికీ. అంతే. అండ్ ఇదేంటంటే ఇట్స్